హలో అండి. నా సబ్స్క్రైబర్స్‌లో ఒక సిస్టర్ తన లవ్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోమని కామెంట్ చేశారు. అయితే తన లవ్ స్టోరీ సక్సెస్‌ఫుల్ స్టోరీ కాదు కానీ, ప్రపంచంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పే స్టోరీ. అయితే తనది 2 ఇయర్స్ ఆఫ్ లవ్. ఆ అమ్మాయి ఫస్ట్‌లో ఇష్టపడలేదు గానీ, ఆ అబ్బాయి ప్రేమించలేకపోతే చచ్చిపోతాను అని భయపెట్టి ఆ అమ్మాయి మనసు గెలుచుకున్నాడు. ఫస్ట్ బాగానే ప్రేమించుకున్నారు. కానీ ఆ అమ్మాయికి స్టడీస్ అంటే చాలా ఇష్టమండి. తనకి తన లవ్ తన స్టడీస్‌కి అడ్డం వస్తుందేమో అని భయపడింది. అందుకని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మనం బ్రేకప్ చేసేసుకుందాం అని అంది. అయితే ఆ అబ్బాయి అస్సలు ఒప్పుకోలేదు. నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అని తనని బెదిరించేటప్పటికి తను ఏమీ చేయలేక అలా కొన్ని రోజులు తనతోనే ఉండింది. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందే తన ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందండి. ఆ అమ్మాయికి ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి అంతలోనే ఆ అబ్బాయి ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఇంట్లో ఇలా జరుగుతుంది అని ఆ అమ్మాయి అబ్బాయితో చెప్పింది. కానీ ఆ అబ్బాయి నీ ఎగ్జామ్స్ అయిపోని పెళ్లి చేసుకుందాం అని అంటే ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా ఫీల్ అయింది. ఎగ్జామ్స్ అయిపోయాక అబ్బాయి దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వెళ్ళింది కానీ ఆ క్షణం ఆ అమ్మాయి చచ్చిపోయేంత పనయిందండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కాదని ఇంకో అమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు. అంతే. మొత్తం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుండి బయటికి రావడానికి 6 నెలలు పట్టింది. ఆ అమ్మాయి తర్వాత పెళ్లి చేసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. తన హస్బెండ్ కూడా తనని చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఒక మిస్టీరియస్ థింగ్ ఏంటంటే, ఆ అబ్బాయి సడెన్‌గా ఎందుకు మారిపోయాడు? తనని ఎందుకు మోసం చేశాడు? అని తనకు అర్థం కావట్లేదండి. అండ్ ఇదే తన స్టోరీ. మీరు ఆ అమ్మాయికి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అలానే మీకు ఇలాంటి లవ్ స్టోరీస్ ఉంటే నాకు షేర్ చేయండి. మాక్సిమం ట్రై చేద్దాం. సక్సెస్ స్టోరీ అయితే సెలబ్రేట్ చేసుకుందాం. ఫెయిల్యూర్ అయితే మనం పడ్డ బాధ అందరికీ తెలియచేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.